అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు గారు రెడ్ బుక్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చేలా, నాయకులు సంతోషపడేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. పలువురు వైకాపా నాయకులపై కేసులు పెడుతున్నారు. వల్లభినేని వంశీ గారు జైలుకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ రాలేదు. అయితే రాబోయే ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్కే ప్రధాన అంశంగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రెడ్ బుక్ గురించి లోకేష్ బాబు గారు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయితే రేపు ఒకవేళ 2029 ఎన్నికల్లో కూటమి ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. 2029లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఎన్నుకుంటారో మన రాష్ట్రంలో అర్థం కావడం లేదు.